హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నానండి. చాలా రోజులు అయింది, 10 days అవుతుందండి. ఫ్రిడ్జ్ సరిగా పట్టించుకోవడం లేదు, ఫుల్ చెత్తగా అలానే ఉంది. పిల్లల ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదండి, అందుకే ఈ 10 days కొంచెం ఏ వర్క్ సరిగా చేసుకోలేదు. అందుకే ఫ్రిడ్జ్ అనేది మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండి, ఎక్కడికైనా బయటికి వెళ్తుంటాం కాబట్టి సరిగా ఇంటి దగ్గర ఉండము కాబట్టి ఏదైనా టెంపుల్స్కి అక్కడ వెళ్తుంటాం కాబట్టి ఇప్పుడు అంతా నీట్గా పెట్టుకునేస్తే ఈజీగా ఉంటుంది కదనేసి ఫ్రిడ్జ్ అంతా క్లీనింగ్ చేస్తున్నాను. వాటర్ వస్తాయనేసి సండే మార్నింగ్ అండి, ఇది వాటర్ వస్తాయనేసి బయట ట్యాప్ దగ్గర అన్నీ పెట్టాను. కానీ నేను అన్నీ తీసి బయట పెట్టినా కానీ వాటర్ అయితే రాలేదు. అప్పటికి టైం వచ్చేసి 11 అయిపోయింది, కానీ వాటర్ అయితే రాలేదు. రోజు 10కి ఆ టైంకే వస్తాయి. నేను ఈరోజు వాటర్ వస్తాయి కదా అని అన్నీ రెడీగా పెట్టుకునేసరికి వాటర్ అయితే రాలేదు. ఆ రోజు అసలు రాలేదులేండి, నేను బయట వేసాను. మళ్ళీ ఇంట్లో నుంచి తెచ్చుకొని మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. బకెట్తో తెచ్చుకునేసి చేసుకున్నాను. బయటైతే ఫ్రీగా కడగచ్చండి, సింక్ దగ్గర అయితే కొంచెం కష్టం కదా, అది పట్టదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకోసం నేను బయటే పెట్టుకునేసి అంత క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవి ఏమంత యూజ్ ఉండదండి, ఇది తీసి పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా సరుకులు ఏవైనా పెట్టుకోవచ్చు, స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇదే స్పేస్ అంతా సరిపోతుంది. చూడండి, అన్ని విధంగా అయితే బయట పెట్టుకున్నాను. టిఫిన్ కూడా లేట్ అయిందిలేండి, మేము లేట్గా లేచాము. టిఫిన్ కూడా లేట్గా తినేసాము. టిఫిన్ తినేసి ఇది అయితే పెట్టుకున్నాను. 11 కల్లా ఇది బయట పెట్టేసుకున్నానండి. ఒక సైడ్ టిఫిన్ కూడా చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అయితే అంత క్లీన్ చేస్తూ వస్తున్నాను. చెత్త చూసారండి, ఎంత మసాలా పౌడర్స్ అవి ఇవి మొత్తం ఎంత పేపర్స్ పెట్టినా పడుతూనే ఉంటుంది. మా పిల్లలు ఏదైనా ఫ్రూట్స్ అవి ఇవి ఉంటాయనేసి ఎన్నిసార్లు తీస్తూనే ఉంటారు ఫ్రిడ్జ్ని మాత్రం. ఇది మా సెకండ్ ఫ్రిడ్జ్ అండి. ఫస్ట్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే ఇది మా మమ్మీ వాళ్ళకైతే ఇచ్చాము. మా అమ్మకి ఇచ్చేసి మేము ఇది తెచ్చుకున్నాంలేండి. మా అమ్మ మళ్ళీ మనీ ఇచ్చిందిలేండి, ఊరికైతే ఏమి ఇవ్వలేదు. మాది కూడా కొత్త ఫ్రిడ్జే, కానీ నాకు డబుల్ డోర్ కావాలనేసి మా మమ్మీకి ఇచ్చేసి నేను అదైతే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ బయట పెడుతున్నాను. చూడు ఎంత ఉన్నాయో సరుకులు, ఫ్రిడ్జ్లోనే సగం సరుకులు అయితే ఉన్నాయి. పురుగు పట్టిపోతున్నాయండి, అందుకని నేను ఎక్కువ యూజ్ చేయండి అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే తీసుకున్నాను, కానీ అవి కలర్ చేంజ్ అయిపోయాయి. అందుకు నా దగ్గర ఇవి కవర్స్ ఉన్నాయి కదండి, నేను కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాను. ఆ కవర్స్ని ఇక్కడ పెట్టి పిన్నేసి పెట్టేశాను. ఇంకా మళ్ళీ మధ్యలో తీసుకుందామంటే ప్రజెంట్ ఇంట్రెస్ట్ లేదులేండి, సరిగా లేవు అక్కడ, నాకు నచ్చలేదు. అందుకు నాకున్న వాటిలో దాన్ని ఎందుకు ఊరికి వేస్ట్ చేయడం అనేసి అవి స్ట్రాంగ్గా ఉన్నాయండి బాగా, అందుకు మళ్ళీ పిన్నులు కొట్టి యూస్ చేసుకుంటూ ఉన్నాను ఏదో ఒకటి కొన్ని రోజులు. ఫస్ట్ ఈ పౌడర్ అంతా క్లీన్ చేసి తుడిచేసి మళ్ళీ తుడుద్దామనేసి అక్కడ మసాలా పౌడర్ అంతా పడిపోయింది. ఆ రోజు సండే మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే అండి నైట్ 8 అయిపోయింది మొత్తం హౌస్ క్లీన్ చేసుకునేసరికి. ఫ్రిడ్జ్ ఏమో నేను 2 hours పట్టిందిలేండి, మిగతా వర్క్ కూడా ఆ రోజే చేసుకునేసాను. ఫ్రిడ్జ్ మాత్రం ఎక్కువసేపు ఏం పర్లేదులేండి, మిగతా కిచెన్లో వర్క్ ఉంటుంది కదా, అదే కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఒక సైడ్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను, ఒక సైడ్ ఏదైతే చేస్తున్నాను. గ్యాస్ దగ్గర అంతా ఎలా పడితే అలా ఉంది. ఫస్ట్ ఒక చిన్న బ్రష్ లాంటిది దాంతో కొంచెం లిక్విడ్ వేసేసి ఫస్ట్ తుడుస్తున్నాను. ఏదైనా అతుక్కొని ఉంటుంది కదండి, మసాలాలు అవి ఇవి స్మెల్ వస్తుంటాయి, అందుకే ఈ విధంగా అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. వాటర్ పోసి ఏం కడగలండి, జస్ట్ అలానే చేస్తుంటాను అంతే. వాటర్ అయితే ఏం వేయను, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్ కూల్గా ఉంటుంది కదా, వాటర్ వస్తూనే ఉంటాయి. వాటర్ ఏం వేయనులేండి, జస్ట్ సోప్ కానీ లిక్విడ్ కానీ అలా వేసుకొని తుడుస్తాను అంతేను. ఇప్పుడు ఒకసారి తెలుస్తాను 1 month 2 months అలా డీప్ క్లీనింగ్ చేస్తానండి. నార్మల్గా అయితే జస్ట్ అవి మాత్రం తీసేసి పేపర్స్ ఉంటాయి కదండి, క్లాత్ తీసుకొనేసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ పెట్టేదాన్ని, ఆ విధంగా చేస్తాను. ఎప్పుడో 1 month 2 months కల్లా ఒకసారి మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తాను, డీప్ క్లీనింగ్. లేకుంటే నార్మల్గానే చేసుకుంటాను, ప్రతిరోజు అయితే ఏం కడగనులేండి.
చెప్పాను కదా 1 మంత్కి లేకుండా 1.5 మంత్ అలా చేస్తూ ఉంటాను. పిల్లలకి లాస్ట్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇంకా మా హస్బెండ్ని అయితే కూర్చోబెట్టాను. మ్యాథ్స్ కాబట్టి కొంచెం ఈజీనే, నేను చెప్పేది ఏముండదు కదా, తనే వేసుకొని చేసుకుంటారు. ఇంకా మా హస్బెండ్ ఇద్దరు గొడవ పడుకోకుండా మా హస్బెండ్ని అయితే అక్కడ పెట్టేసి నేనైతే ఇక్కడ తుడుచుకుంటూ ఉన్నాను. మళ్ళీ లేకుంటే లేట్ అయిపోతుందని ఇంకొక రోజు ఒకటి చేసుకుంటే కానీ అయిపోతుంది. లేకుంటే మళ్ళీ దసరా వస్తుంది కదండి దగ్గరలో, ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, హౌస్ మొత్తం నీట్గా పెట్టుకోవాలి కదా, మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది. ఒక్కొక్కటి చేసుకుంటే ఒకేసారి ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనేసి ఒక్కొక్కటి అయితే స్టార్ట్ చేశాను. నాకు ఏదైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్ కానీ వస్తే అస్సలు ఉండలేనండి. ఇంకా నైట్ మేల్కొనైనా చేస్తాను, అది మాత్రం ఉంది. ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొనైనా చేస్తూ ఉంటాను. ఏదైనా వర్క్ ఉందన్నా, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా. మా హస్బెండ్ కూడా సేమ్ నాలాగే అండి. మా హస్బెండ్ ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళాలి, ముందే రెడీగా ఉండాలని మా హస్బెండ్ ఉద్దేశం. నేనైతే ఇంట్లో వర్క్ అంతా ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ వచ్చినా ఫ్రీగా ఉండాలి, ఇబ్బందిగా ఉండకూడదు, ముందే అన్నీ చేసుకొని పోతే వస్తానే అలసిపోయి పడుకుంటాం కదా అనేసి నా ప్రిపరేషన్. నాకు ఇంట్లో హౌస్లో ఇలా చేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి, నాకు ఇది ఉంటుంది. ఇద్దరంగా అయితే కొంచెం టైం సెన్స్ అయితే ఉందిలేండి, మాకు ఇద్దరికి ఉంది. టైం మాత్రం బాగా టైం చూసుకొనే చేసుకుంటాము. టైం అయితే వేస్ట్ అయితే ఏం చేయము. ఈ విధంగా అయితే అన్నీ బయట వేసి పెట్టుకున్న. వాటర్ చూస్తే రాలేదు, ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి, అవి సరిపోవు కదండి. ఇంకా నేనే తెచ్చుకునేసి కొన్ని తెచ్చుకునేసి ఇక్కడ అంతా కడిగేసి పెట్టేశాను. కాసేపు ఆరిపోతుంది కదా అనేసి కాసేపు ఆరని అని ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ పెట్టేసి వచ్చానండి. ఇంకో సైడ్ గ్యాస్ దగ్గర అయితే పెట్టేసి ఉన్నాను రైస్ అవన్నీ లంచ్కి. మా హస్బెండ్ అయితే చికెన్ తెచ్చారండి. మార్నింగ్ చికెన్ దోశ చేశాను. ఇంకా చికెన్ ఉందండి, ఇంకా ఓన్లీ రైస్ ఒకటి చేయాలి అంతేనా. ఎండ మాత్రం వచ్చేసింది, ఎండ కూడా వచ్చేసి కూడా పోతుంది కానీ వాటర్ అయితే రాలేదు. చూశాను, చాలాసేపు వెయిట్ చేశానులేండి, 12 వరకు అలా వెయిట్ చేసి చూశాను, కానీ వాటర్ అయితే రాలేదు. ఇంకేం చేయాలి, బయట ట్యాప్ మాత్రం మాకు ఒక ట్యాపే పెట్టారండి. ఇక్కడ మామూలుగా డైలీ వచ్చే వాటర్కి మాత్రమే పెట్టారు. ఇక్కడ ట్యాంకీ పైన వచ్చే ట్యాంకీ వాటర్ అయితే పెట్టలేదండి. అటు సైడ్ మాకు ఇంకో సైడ్ స్కూటీ పెట్టే ప్లేస్లో ఉంది పైన క్యాన్ నుంచి వచ్చే వాటర్. ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడైతే కడిగేసానండి. కడిగేసి ఇక్కడ ఎండ వస్తుంది అనుకుంటే ఎండ అంతా పోయింది, కానీ సరేలే గాలికైనా ఆరుతుంది కదా అనేసి కాసేపు అలా పెట్టానండి. మళ్ళీ ఒకసారి తుడిచేసి అయితే మళ్ళీ పెట్టాలి. కడిగేసి జస్ట్ అలా కడిగేసి ముందు అంతా ఊడ్చేసి పెట్టాను. వాటర్ అయితే రాలేదు అప్పటికి కూడా. ఆ రోజు అంతా వదలలేదండి, సండే ఎందుకో వదలలేదు, ఏమైనా ప్రాబ్లమో ఏమో. ఒక్కోసారి అలా ఆపేస్తుంటారండి, వదిలితే కనుక 4-5 అవర్స్ వదులుతారు, లేకుంటే 1 డే అంతా ఫుల్ వదలరండి, అలానే ఉంటారు. అంటే వాటర్తో పెద్ద మాకు సరిపోతాయండి, ట్యాంకి ఫుల్ ఉంటాయి. కానీ ఇక్కడ బయట ఏదైనా చేసుకోవడానికి మాత్రం లోపల నుంచి తెచ్చుకోవాలి, లేకుంటే సైడ్ ఉంది కదండి అక్కడ స్కూటీ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడైతే లేదు, ఒక ట్యాపే ఉంది, 2 లేవు. ఇంకా బకెట్తో తెచ్చి ఈ విధంగా ఊడ్చేసి అన్నీ బయటైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ పని సుగమైతే అయిపోయిందండి. ఇంకా ఇవి ఉన్నాయి కదండి, సర్దేవి ఉన్నాయి, తుడిచాలి మళ్ళీ ఒకసారి అన్నీ తుడిచేసి. మళ్ళీ సరుకులన్నీ తెచ్చాను కదండి రీసెంట్గా, అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటున్నాను. చెప్పాను కదండి ఇంట్లో సరిగా ఉండము, ఊరికైతే వెళ్ళాలనుకుంటున్నాం అనేసి. ఇంకందుకు ముందు అయితే అంతా తుడిచేసి ముందు అవన్నీ పెట్టేసుకుంటే వచ్చిన తర్వాత నేను నీట్గా ఉంటుంది కదండి. లేకుంటే బయట పెట్టేస్తేను సరిగా వంట చేయరు. మా హస్బెండ్ ఏమో ఇంటి దగ్గరే ఉంటారండి, మమ్మల్ని వదిలేసి మళ్ళీ అయితే వస్తారు. కానీ తను వచ్చినా కూడా అన్ని వంటలు అయితే ఏం చేయరు కదండి, జస్ట్ ఏదో ఒకటి సింపుల్గా చేసుకునేస్తారు. అందుకు నేను ఇంక అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ముందు ఉన్నవి కూడా ఉన్నాయిలేండి, అవి ఈ విధంగా ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేశాను. ఈ అటుకులు, కార్న్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్ బాక్స్ అయితే తీసేసానండి, పైన పెట్టేశాను. ఇదంతా చూడండి ఎన్ని పట్టాయో, ఆ బాక్స్ ఒక్కటే సరిపోతుంది ఫ్రిడ్జ్ నిండాను. ఇది కింద అండి, ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్నాను. ఫ్లవర్స్, ఇంకా అది దోశ పిండి ఉంటే అవన్నీ పెట్టేసుకున్నాను. టమాటాలు ఇవన్నీ కొన్ని ఉన్నాయండి, ఏం తెచ్చుకోలేదు. ఈ కింద అన్ని సరుకులన్నీ కింద అయితే పెట్టేసుకున్నానండి, ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడైతే పప్పులు ఉప్పులు ఉంటాయి కదా, అవన్నీ అక్కడ లోపలైతే పెట్టేసాను. ఎగ్స్ అయితే ఈ విధంగా సైడ్కి అయితే పెట్టేసుకున్నాను.
ఎగ్స్ కూడా అయిపోతాయిలేండి. మేము పోయేలోపు నేను డైలీ అయితే వేస్తుంటాను, పిల్లలకి ఉడకబెట్టని ఇస్తాను.